హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను మీకు ఒక మంచి క్రీమ్ అయితే చూపిస్తున్నానండి. అన్వాంటెడ్ హెయిర్తో బాధపడే ప్రతి ఒక్కరికి అసలు ఇది బెస్ట్ సొల్యూషన్లో కూడా చాలా బెస్ట్ సొల్యూషన్ అండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చెప్పేస్తాను. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అసలు అప్రూట్ లోషన్ అంటే ఏంటి, అది ఎవరు రాసుకోవాలి, ఎందుకు రాసుకోవాలి, ఎప్పుడు రాసుకోవాలి, అసలు రాసుకుంటే మీకు రిజల్ట్ ఉంటుందా లేదా అనేది అయితే నేను ఇప్పుడు మీకు చెప్తానండి. చాలామందికి ఈ మధ్య అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుందండి. అన్వాంటెడ్ హెయిర్ ఏంటంటే మనకి కొన్ని హార్మోన్స్ ఉంటాయి కదండి, మనకి ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనకి అన్వాంటెడ్ హెయిర్ అయితే వస్తుందండి. సో చాలామందికి ఉందండి. నవేడేస్ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలామందికి ఉంది. అసలు ఈ క్రీమ్ ఎవరు రాసుకోవాలి? బిలో 18 ఇయర్స్ 18 ఇయర్స్ లోపు వాళ్ళైతే రాసుకోకూడదండి. ఎందుకంటే అది న్యాచురల్గా వచ్చిన ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పోతుందండి. కొంతమందికి మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏంటంటే మనకి మెచ్యూర్ అయ్యే ఏజ్ నుంచి ఆ ఏజ్ వరకు ఏంటంటే కొంచెం అవి అట్లా మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఆ టైంలో అలా రావచ్చు. తర్వాత ఆఫ్టర్ దట్ వాళ్ళకి న్యాచురల్గా అవి రాలిపోతాయండి. బట్ మనకి ఆఫ్టర్ 18 అబోవ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి మెచ్యూర్ అయిపోతాము, వాళ్ళకి ఒక సైకిల్ ఫామ్ అవుతుంది. సో మంత్లీ పీరియడ్స్ అట్లా కొంతమందికి డిలే అవ్వడం వల్ల ఆ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయ్యి మనకి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందండి. చాలామందికి లైట్గా వచ్చినప్పుడే మనం చాలామందిని చేసేది ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం. అదే పోతుందిలే ఏం కాదులే అని మనం లైట్ తీసుకోకూడదండి. ఏదైనా హెల్త్లో ఏదైనా చిన్న కాంప్లికేషన్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా దానికి సొల్యూషన్ మీరు వెతుక్కున్నట్లయితే ఆ ప్రాబ్లం అనేది అది పెద్దది అవ్వదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది అన్వాంటెడ్ హెయిర్ కొంచెం గ్రోత్ అనేది వాళ్ళకి రావడమే తిక్కుగా వస్తుంది, హెయిర్ బ్లాక్గా కనిపిస్తాయండి, ఈవెన్ మనకి జెంట్స్కి వచ్చినట్లు. సో అలా వచ్చింది కదా అని చెప్పి షేవింగ్ చేయడం, థ్రెడ్డింగ్ చేయడం చేసుకుంటామండి. ఎందుకంటే ఫేస్ నీట్గా కనిపించాలి కాబట్టి ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్. కాకపోతే ఏంటంటే మీరు చేసుకున్నప్పుడు ఏంటంటే మామూలు జెంట్స్ రైజర్స్ ఉంటాయి కదండి, అలా చేసుకున్నారనుకోండి వాటికి గ్రోత్ అనేది వెంటనే వస్తుంది. మనకి ఇన్నర్ వరకు మీకు అనేది హెయిర్ అనేది కట్ అవ్వదు. సో పై పార్ట్స్ వరకు అవుతుంది కాబట్టి అక్కడ ఏంటంటే మనకి జెంట్స్ స్కిన్ లాగా మనకి ఏమంటే బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది. అది వెంటనే గ్రోత్ వస్తుంది. సో అది మనకి ప్రాబ్లం అయిపోతుంది బయటికి వెళ్ళాలంటే. దానివల్ల మనం ఏం చేస్తాము, రిపీటెడ్గా చేయడం వల్ల అక్కడ స్కిన్ అంతా హార్డ్ అయిపోతుందండి. సో ఇంకా మీరు అలాంటివి చేయొద్దండి. ఇప్పుడు మార్కెట్లోకి చాలా రకాల బ్లేడ్స్ అయితే వచ్చేసాయండి అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ చేసుకోవడానికి. మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి, నేను ట్యాగ్ చేస్తాను. సో ఇంకా మీరు అన్వాంటెడ్ హెయిర్ ఎప్పుడైతే మీరు షేవ్ చేసుకున్న వెంటనే కొంచెం ఆ హీల్ అనేది పోనివ్వాలండి. ఎందుకంటే అమ్మాయిల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మీరు షేవ్ చేసుకున్న వెంటనే అక్కడ అనేది మీకు కొంచెం మంట వస్తుంది. సో దాన్ని కొంచెం సేపు ఫ్రీ అవనివ్వండి, చల్లగా అయిపోతుంది. ఈ అప్రూట్ లోషన్ అనేది మీరు ఒక డ్రాప్ అండి మీకు అప్పర్ లిప్ మీద ఉన్న, చిన్ మీద ఉన్న, చీక్స్ మీద ఉన్న, లేకపోతే ఇంకెక్కడైనా మనకి ఫేస్కి ఎక్కువగా బాగా పనిచేస్తుంది. ఇన్నర్ బాడీ పార్ట్స్ కూడా యూజ్ చేసుకుంటారు. బట్ నా సజెషన్ ఏంటంటే ఫేస్కి మాత్రం యూజ్ చేసుకుంటారు. మీరు అనేది కొంచెం మీరు అప్పర్ లిప్ మీద మనకి చాలా మందికి హెయిర్ ఉంటుంది. ఈవెన్ చీక్స్లో కూడా మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఉంటుంది. కొంతమంది చిన్కి మొత్తం ఉంటుంది, సైడ్ బర్న్స్ ఉంటుంది. కాబట్టి మీరు నీట్గా షేవ్ చేసుకున్న వెంటనే ఆ హీల్ అనేది కొంచెం సేపు ఉంటే అది పోతుందండి మనకి. అది అయిపోయిన తర్వాత మీరు మార్నింగ్ ఏదైనా ఒక టైం కండి, మీరు ఏ టైంకైనా రాసుకోండి, 9, 8, 10, 11 మళ్ళీ మార్నింగ్ నైట్ 2 టైమ్స్ అనేది మీరు అప్లై చేసుకోవాలి. మీరు షేవ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉన్న తర్వాత మీరు అనేది మీ ఫేస్ అనేది నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత క్లీన్గా మీ ఫేస్ని అయితే తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత ఈ క్రీమ్ అనేది 2 డ్రాప్స్ అండి. మీరు 2 డ్రాప్స్ క్రీమ్ వేసుకున్నా సరే మీకు ఆ 2 డ్రాప్స్ క్రీమ్ అనేది మీరు అప్పర్ లిప్కి, చిన్కి, చీక్స్కి మాత్రమే రాసుకోండి. మీరు ఐస్ ఉంటాయి కదండి, మనకి ఐబ్రోస్ కానీ ఐస్ అండర్లో కానీ అట్లా రాసుకోవద్దండి. అది మంచిది కాదు, మనకి ఐస్కి ఏదైనా ప్రాబ్లం రావచ్చు. బట్ ఇదైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిందేనండి, మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. కావాలంటే మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రిస్క్రైబ్డ్ చేసిన క్రీమ్ అండి. అందుకే నేను మీకు ఇంత జెన్యూన్గా నేను రివ్యూ ఇస్తున్నాను, లేకపోతే ఇవ్వను కదండి నాకు తెలియకుండా. సో చాలా
బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. కానీ మీరు దీన్ని ఎప్పుడెప్పుడు రాసుకోవాలో నేను చెప్పాను. మార్నింగు, ఈవినింగు ఎవరు రాసుకోవాలో కూడా చెప్పాను. ఇది ఎన్ని మంత్స్ వాడాలంటే దాదాపు మీరు ఒక 3-4 మంత్స్ అనేది రెగ్యులర్గా వాడాలండి. మీకు కొంచెం చిరాకు అనిపించినా మనకి విసుగొచ్చేస్తదండి కొన్ని రోజులు రాసుకోగానే, ఏంటి ఇది మనకి రిజల్ట్ ఇవ్వట్లేదు కదా, ఇది మనకి ఎఫెక్టివ్గా లేదు అని పక్కన పడేసి మార్కెట్లో ఇంకా మనకి వెంటనే ఇలా క్రీమ్ రాసుకోగానే వెంటనే అలా హెయిర్ రిమూవ్ అయిపోతుంది కదా అని రాసుకుంటారండి. మనకి అప్పటికి ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తుంది, బట్ నాట్ కాదండి అది. ఎందుకంటే మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తుంది, మీరు రెగ్యులర్గా యూజ్ చేయాలి అంటే అవి కూడా మీకు ఎఫెక్టివ్గా పనిచేయదండి. దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు కొన్ని క్రీమ్స్ వల్ల. సో ఇదైతే డాక్టర్ చెప్పిన క్రీమేనండి, మీరు చక్కగా వాడుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. మీకు హ్యాపీగా మీరు షేవ్ చేసేసుకొని మొత్తం అంతా మీరు ఒక 10-15 మినిట్స్ అనేది మీరు ఆ క్రీమ్ని అట్లా మసాజ్ చేసేసుకొని మార్నింగ్ టైం అయితే మీరు శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనకి ఏమంటారు, మనకి వాటర్ కంటెంట్ లానే ఉంటుందండి. మనకి ఈజీగా ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. మీకు ఎక్కడ కూడా బయటకి ఏమంటారు మనకి వైట్ ప్యాచెస్ లాగా అట్లా లేకపోతే ఇంకా క్రీమ్స్ లాగా కనిపించదండి. మీ ఫేస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు ఎటువంటి ఇది కూడా మీకు కనిపించదు. అదే నైట్ టైం అనుకోండి, జెంటిల్గా ఇట్లా మసాజ్ చేసుకొని ఈ చీక్స్కి అప్పర్ లిప్కి వదిలేసేసి మార్నింగ్ అనేది మీరు ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా మీరు క్రమం తప్పకుండా రెగ్యులర్గా చేసుకున్నట్లయితే ఒక్క 4-6 మంత్స్ మీరు చేసిన తర్వాత దాంతోపాటు అన్వాంటెడ్ హెయిర్ కొంతమంది చాలా ఎక్కువ ఉన్నవాళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం కూడా బెటర్ అండి. ఎందుకంటే హెవీ ఫ్యాట్ ఉండడం వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అలా రావచ్చు. సో అలా ఉన్నవాళ్ళు చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఆ ఫుడ్ కొంచెం మంచిగా చూసుకుంటూ మీరు ఈ క్రీమ్ కనుక అప్లై చేసుకున్నారంటే అదే నార్మల్ వెయిట్లో ఉండి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే క్రీమ్ రాసేసుకున్నా మీకు సరిపోతుందండి. ఇది రెగ్యులర్గా అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఉన్న వాళ్ళైతే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా కింద నాకు కామెంట్ చేయండి, నేను మీకు చెప్తానండి. తప్పకుండా నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం తప్పకుండా యూజ్ అవుతుందండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా నేను చెప్పినట్లు మీరు నేను ఆ 4 పాయింట్స్ అయితే మీకు రైజ్ చేశానండి. ఎవరు రాసుకోవాలి, ఎందుకు రాసుకోవాలి, ఎప్పుడు రాసుకోవాలి, అసలు రాసుకుంటే రిజల్ట్ ఉంటుందా లేదా అని నేనైతే మీకు క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. ఇన్ కేసు అర్థం అవ్వకపోతే మళ్ళీ నన్ను అడగండి, నేను చెప్తాను. దాన్ని రాసుకునేటప్పుడు కూడా మీరు కంటి కింద అయితే రాసుకోవద్దండి. నేను మరీ చెప్తున్నాను, నోట్ దిస్ పాయింట్ అనమాట. ఓన్లీ మీకు హెయిర్ ఉన్న దగ్గరే రాసుకోండి. ఐస్ సరౌండింగ్స్లో కూడా రాయొద్దండి. ఐబ్రోస్కి కూడా రాయొద్దు. మీరు ఈ కనుబొమ్మలకు కానీ ఐబ్రోస్కి కానీ రాయొద్దండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.